వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ స్వాతి. అధిక మార్కులు సాధించిన విద్యార్థుల విద్యా బాధ్యత నాదేనంటున్న ఓబీసీ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరంలో గణిత మాస్టర్ పోలిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థులు పరీక్షల సమయంలో ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ సిజిఎం సంజీవరావు సూచించారు. తామరంలోని ఇమ్మానుయేల్ కళాశాలలో శనివారం నిర్వహించిన పరీక్షల సన్నద్ధతపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి సంజీవరావు మాట్లాడుతూ పరీక్షల్లో భయపడితే జవాబులు సరిగ్గా రాయలేము. శ్రమ, నమ్మకం, క్రమశిక్షణ ఉంటే ఏ పరీక్షనైనా సులభంగా రాయవచ్చు. ప్రతి విద్యార్థి తన సామర్థ్యాన్ని నమ్ముకోవాలని మోటివేషనల్గా సూచించారు. విద్యార్థులు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటినే సాధించడంలో ఆనందం పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓబీసీ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ విద్య, నిరుపేద కుటుంబాల పిల్లలు భవిష్యత్తు మార్చగల శక్తి విద్యకే ఉందన్నారు. ప్రతి విద్యార్థి తమ కష్టంతో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తదుపరి విద్యకు అయ్యే ఖర్చులు నేనే భరించడానికి సిద్ధంగా ఉన్నానని, సమర్థత ఉన్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని, ఆ బాధ్యత నేనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉత్సాహంగా చదవాలని, సమాజం అభివృద్ధికి బాధ్యతగా నిలబడాలని ఆయన సూచించారు. తామరం హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వారిలో అనేకరికి ఈ కార్యక్రమం ప్రేరణనిచ్చిందని తెలిపారు. విద్యార్థులు మాక్ టెస్టులు రాయడం, సమయపాలన కలిగి ఉండడం వంటి సూచనలు చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన 5 స్థానిక క్రీడాకారులు ఢిల్లీ వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దీంతో క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా ప్రతిభావంతులు దేశ స్థాయికి వెళ్లగలరని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పోతల ప్రసాద్ నాయుడు, ఎల్ఎస్ రావు, రిఫరెన్స్ డాక్టర్ కె జీవన్ రాయ్, డాక్టర్ కెవి సత్యనారాయణ, వి జనార్దన్ రావు, రాజాన భాస్కర్ రావు, సెక్రటరీ రమణ, గౌతమి, లలిత, కళా శిక్షణ కేంద్రం సభ్యులు పి రంగారావు, జి రఘు సత్యనారాయణ, శేషు మాస్టర్, పి ఆదినారాయణ మరియు ఉపాధ్యాయులు పోలిరెడ్డి వెంకటరమణ, నిద్రా శ్రీరామ్మూర్తి దొర మాస్టారు, రామ్ కుమార్ మాస్టారు, రమేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమితా ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. చేసిన పెద్దలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఎల్ సంజీవరావు గారు, ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెయిల్ ఇండియా లిమిటెడ్, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే మరి శ్రీ పోతల ప్రసాద్ నాయుడు, ఆల్ ఇండియా జ్యోతిరావు ప్యూలే ఓబీసీ చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని అందరూ ఢిల్లీ తీసుకెళ్తానండి. ఢిల్లీ తీసుకెళ్తారు. మరి మీరు కూడా కొంతమంది పార్లమెంట్ మెంబర్గా తయారవుతారని మా ఆశ. అలాగే శ్రీ పి రంగరాజు గారు, గౌతమి లలిత కళా కేంద్ర వ్యవస్థాపకులు, వారు రాలే, మీరు కింద కూర్చోండి ఏంటి, ఇక్కడ కూర్చోండి. శిక్షణ కేంద్రం, మరి ఈయన అందరికీ డ్యాన్సులు వేయడం, పాటలు పాడడం, మరి కళ నేర్పడం, దానికి సభ అధ్యక్షులుగా మరి ఈ రోజున ఇక్కడ ఈ వ్యవస్థాపకులు, ఈ శిక్షణ కేంద్రానికి అధ్యక్షులుగా ఉండడం చాలా సంతోషం. అలాగే
డాక్టర్ సత్యనారాయణ గారు తల్లి పిల్ల హాస్పిటల్కి పెద్దలు, మరి నర్సీపట్నంలో గొప్ప సోషల్ వర్కర్గా చేస్తున్నారు. మీరు ఎప్పుడోకప్పుడు మీ కోరిక, మీ ఆలోచన సఫలమవ్వాలని మా ఆశ. మరి పెద్దలు వైజాగ్ డిస్ట్రిక్ట్కి, ఆంధ్ర రాష్ట్రానికి వని తెచ్చి మరి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకమైన సపోర్ట్ చేసిన పెద్దలు భాస్కర్ రావు గారు, పెద్దలు రాజన్ భాస్కర్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. మీరు మా క్యాంపస్కి రావడం మాకు గౌరవం. థ్యాంక్ యూ. అదే సమయంలో మరి వేసలపు శ్రీరామ్మూర్తి గారి కుమారుడు, ఎక్స్ ఎమ్మెల్యే గారి కుమారుడు ఇక్కడ ఉండడం జనార్దన్. తర్వాత మీకు మార్కులు వేసేది టీచర్. అయినా మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారని మీ గురించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మీరు పాస్ అయ్యారు అంతే. ఏమయ్యారు? మార్కులు అలా వేయడం, వాళ్ళు మీకు మార్కులు వేయండి, మీకు మీరే మార్కులు వేసుకో. అది గొప్పతనం. మీరెవరో మీకే తెలియదు. వాళ్ళు 40 మార్కులు వేసారని మీరేదో తక్కువ అనుకోకండి. ఎవరికో 100 మార్కులు వచ్చినాయి అని మీరు బాధపడకండి. 100 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతో, 40 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అంతే. చెప్పండి గట్టిగా. 40 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతో, 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అంతే. మనకు పరీక్ష పెట్టి మనకు మార్కులు వేసేవాళ్ళు ఎవరు? మనమే మార్కులు వేసుకుంటాం. అది గొప్పతనం. మనకు పరీక్ష పెట్టి మనకు మార్కులు పెట్టి 10 సంవత్సరాలు చదివాము. ఎప్పటి నుంచో 5 సంవత్సరాల ముందు మొదలు పెట్టాం. అవునా కదా? 10 సంవత్సరాలు చదివాం. ఇప్పుడు పరీక్ష రాయమంటే ఏదో రాస్తాం. వాళ్ళ పరీక్షలు ఏదో ప్రశ్నలు ఇచ్చారు. వాళ్ళ ప్రశ్నలు ఇవ్వడం వాళ్ళకి తెలుసా? మనమే ప్రశ్నలు వేయగలం. చెప్పండి. మనమే ప్రశ్నలు వేయగలం. మనకు ప్రశ్నలు వేసింది వాళ్ళెవరు కాదు. సో యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అర్థమైందా? 10 సంవత్సరాలు చదివిందంటే మన పరీక్షలో పెట్టమా? అన్యాయం కదా. పాస్ చేయాలంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు 30 మార్కులు వేసి 25 మార్కులు వేస్తే ఎవరు బాధపడకండి. ఏం చెప్పాను? బాధపడకండి. పరీక్ష మీ పేపర్ దిద్దే వాళ్ళకి సబ్జెక్ట్ రాదు అనుకోండి. ఏమనాలి? రాదు అనుకోండి అంతే. మళ్ళీ ఇన్స్టెంట్ పరీక్ష రాస్తా మా తటాకా చూపిస్తానండి. ఓకే, మళ్ళీ ఇన్స్టెంట్ పరీక్ష రాసి పాస్ అవ్వండి. అవును, మీరు ఎప్పటికీ పాస్ అవుతారు, ఎప్పటికప్పుడే పాస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్తాను, కాగితం రాసి ఇమ్మంటే 100కు 100 మార్కులు వేసి సంతకం పెట్టి ఇచ్చేస్తాను. నా సంతకం చెల్లదనుకోండి. ఓకే, భయపడకండి. జీవితంలో భయం అనేదే ఫెయిల్ అవడం. భయపడకండి. మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అవసరం వస్తే మనం ఎక్కడ టీ షాప్ పెట్టవలసి వచ్చినా, ఈ రోజుల్లో టీ టైం అని చాలా షాపులు వస్తున్నాయి. టీ టైం షాప్ పెట్టేవాళ్ళు ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. టీ టైం షాప్ పెట్టిన వాళ్ళు ఎవరు? ఇండియా. మీ అందరూ ఆ పొజిషన్కి ఆస్పైర్ చేసి కావలసిన ఆలోచన, కావలసిన జ్ఞానం సంపాదించుకొని, ఎవరో మిమ్మల్ని ఫెయిల్ చేశారని, ఎవరో మీకు 100 మార్కులు ఇచ్చారని గొప్ప చెప్పుకోవడం, లేకపోతే భయపడడం, ఫెయిల్ అవడం ఉండకూడదు. మీరందరూ పాస్ అయ్యారు. భగవంతుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. కైలాస రావు గారికి, ప్రసాద్ నాయుడు గారికి, మరియు చిల్డ్రన్ స్పెషలిస్టు కిలారి సత్యనారాయణ గారికి, జనార్దన్ గారికి, రంగరాజు గారికి, తదితర పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ నా ఆశీస్సు. ముఖ్యంగా ఈ కార్యక్రమం బాగా చదివే విద్యార్థులందరిలోనూ ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి మంచి మార్కులు సంపాదించుకునేటట్టు చేయడానికి, అదేవిధంగా వీళ్ళు చూసి మిగతా విద్యార్థులు కూడా బాగా చదవాలనే కోరికతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది స్టేట్ వైడ్ కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మన మండలానికి ఈ కార్యక్రమం మరి కావాలని మన పోతల ప్రసాద్ నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మనకి మరి ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ పెట్టి మన మీద అభిమానించి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ప్రసాద్ నాయుడు గారికి మన పక్కనే ఉన్న గ్రామం రతనపాలెం గ్రామం. ఆయన మరి ఎస్పీ ఉన్న పోతల ప్రసాద్ నాయుడు గారికి, భాస్కర్ రావు గారికి, డాక్టర్ సత్యనారాయణ గారు, జిఎస్ఎన్ రాజు గారు, రంగరాజు గారు, జనార్దన్ నాయుడు గారు, మా ఫ్రెండ్ రమణ గారు, మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యా సంస్థలు నడుపుతున్న మన జీవన్ రాయ్ గారికి, ఆయన ఫెసిలిటేట్ చేసిన మీ అందరికీ చదువులు రావడానికి ఇట్లాంటి మంచి స్కూళ్ళు కాలేజీలు కట్టి మీ అందరికీ అవకాశం ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడికి కూడిన 10వ తరగతి పిల్లలకి, వారి తల్లిదండ్రులకి నా తరపు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 10th క్లాస్ అనేటువంటిది జీవితంలో ఒక ముఖ్యమైన క్రిటికల్ ఎగ్జామినేషన్. 10th క్లాస్ తర్వాత మీ 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు కామన్గా ఉంటాయి. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తారు కొంతమంది పాలిటెక్నిక్ వెళ్దామని, కొంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్స్. అదే ఇంటర్మీడియట్లో కూడా బైపీసీ, సిఈసి, ఎంపీసీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్టుల ప్రకారం మన యొక్క ప్రొఫెషన్, మన జీవిత గమ్యం, నేను డాక్టర్ని అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, లేకపోతే వేరే మరో ఏదైనా లీగల్ అడ్వకేట్ అవ్వాలో, డిఫరెంట్ ఆక్యుపేషన్ మన చాయిస్ని ప్రకారం. కానీ దీనికి ముఖ్యంగా మనం అప్లై చేసినప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అడుగుతారండి, మన డేట్ ఆఫ్ బర్త్, మన మార్క్స్. కాబట్టి ఈ అవకాశం మీరు చాలా జాగ్రత్తగా, మీరు కంగారు పడకుండాను ఒక ప్లాన్ ప్రకారం ఈ చదివిన సబ్జెక్టులని, ఏదైతే సబ్జెక్టులో మీకు కొద్దిగా వీక్నెస్ ఉందో ఈ తోటి విద్యార్థులతో కానీ ఉపాధ్యాయులతో కానీ వెళ్ళి మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. దాని గురించి మనం కాకుండాను మన చదువుకు నిమిత్తం ఏం కావాలో అవన్నీ మీరు ఇంటర్నెట్లో దొరుకుతాయి. చాట్ జీపీటీ అని క్రిటికల్ ఏమైనా సొల్యూషన్ ప్రకారం పడితే మీకు వితిన్ సెకండ్స్లో మీకు సొల్యూషన్ వస్తుంది. సో దాని ప్రకారం మీరు చదువుని బాగా చదువుకొని మీరు అర్థం చేసుకోవాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 5వ తరగతి మైండ్ అలా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు 10th క్లాస్ వచ్చారంటే ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ దాంట్లో పోతల ప్రసాదరావు గారు, ఆల్ ఇండియా యువతి పూల్ ఓబీసీ ప్రెసిడెంట్ గారు, రెవరెండ్ జీవన్ రాయ్ గారు, ఇమాన్యువల్ మినిస్ట్రీ అధినేత, పివి రంగారావు గారు, గౌతమి లలిత కళాశాల వ్యవస్థాపకులు, నా యొక్క హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రసాదరావు గారి గురించి 2 విషయాలు చెప్పాలని కోరుతున్నాను. దానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి, ప్రసాదరావు గారి తాలూకా సదుద్దేశం, మంచి ఉద్దేశం, ఆయన ఆస్తిపరుడు కాకపోయినప్పటికీ కూడా ఆయన విశాలమైనటువంటి మనసు, గొప్పతనం, ఇక్కడ విద్యార్థులకి పరీక్ష ఫీజులు కట్టాలనే భగవంతుడు ఆయనకి ఆ సంకల్పం కల్పించడం అనేది చాలా అదృష్టమైన విషయం. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా అది ప్రతి సంవత్సరం కూడా అది కంటిన్యూ చేసేలాగా భగవంతుడు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 2 ఆడపిల్లల్ని ఆయన దత్తత చేసుకున్నారు. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యారు. ఆ పిల్లలు, ఒక అమ్మాయి ఇక్కడే ఉన్నారు. అమ్మ పైకి రమ్మ ఒకసారి. Good evening everyone, respected dignitaries and my dear friends. Myself K. Niharika from 10th class, studying at ZBH Burugupalam School. Today it's my honor to speak about such great leaders who are here on the stage.
Sir, Sri Potala Varprasad Naidu, sir, I really thank you, sir. We are grateful to have you here, and I'm really grateful for you contributing to our educational support. Thank you. ఇప్పుడు ఆల్ ఇండియా జ్యోతిరావు పూలే ఓబీసీ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు నా సొంత మండలం అయినటువంటి మాకవరపాలెం మండలం ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు నేను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ఈ ప్రోగ్రాంకి చాలా ఆటంకం జరిగింది. మీ నోటీస్ తీసుకొస్తున్నాను. డిఓ గారితో మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడ పెర్మిషన్ కూడా ఇవ్వకుండా ఆపారు. టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇది మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి ఆపడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు. ఇటువంటి ప్రోగ్రాం ఎవరు ఆపలేరు. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయని నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్న ట్రై చేశారు, మొన్న ట్రై చేశారు, అటువంటి ట్రై చేశారు. ఇచ్చిన ప్రోగ్రామ్ని పెర్మిషన్ క్యాన్సిల్ చేశారు. మాకరపాలెం స్కూల్ దగ్గర క్యాన్సిల్ చేశారు, పెద్ద స్కూల్ దగ్గర క్యాన్సిల్ చేశారు. అయినా శ్రీరామూర్తి మాస్టారు టీచర్స్ అందరూ కూడా ఒక పట్టుదలతో దీక్షతో ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వచ్చారు. నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే 3600 మంది పిల్లలకి సివిల్ సర్వీస్ చదువుతున్న పిల్లలకి ప్రిలిమినరీ పాస్ అయ్యి, మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పిల్లలకి ఏదో కొద్ది గొప్ప సహాయం చేస్తున్నాను ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి వెళ్ళి. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక మంచి కార్యక్రమం చేద్దారనుకుంటే పెర్మిషన్ ఇవ్వలేదు పెట్టుకోవడానికి. అర్ధరాత్రి 11 గంటలకు జీవన్ రాయ్ గారు ఫోన్ చేస్తే వారు పెర్మిషన్ ఇస్తే ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ఆలోచించుకున్నాను, పెర్మిషన్ ఇవ్వకపోతే క్యాన్సిల్ చేద్దాం, ఈ ప్రాజెక్ట్ని ఇంకో దగ్గర పెట్టాలనుకున్నాను. నాకైతే జనరల్గా ఇక్కడ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి, చాలా బాధ అనిపించింది. పెద్దలు గెయిల్ ఎల్ఎస్ రావు గారు, ఆయన దయతో కేజీహెచ్ 10 కోట్లు ఇచ్చారు. ఆయన నేను రిక్వెస్ట్ చేస్తే 10 కోట్లు. మన పాముల సత్యనారాయణ గారు ఐపీఎస్ ఒక ఫంక్షన్కి వస్తే పెద్దలు స్కూల్ బిల్డింగ్ అక్కడ బాగోలేదంటే 22 లక్షలు ఇచ్చారు సార్. తర్వాత ఒక ఐఐటి స్టూడెంట్ యాక్సిడెంట్ అయిపోతే ఆయన చాలా ఇబ్బంది పడుతుంటే 2 కోట్లు ఇచ్చారు సార్ దయతో. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే అక్కడ జగనన్న కాలనీకి 8 కోట్లు ఇచ్చారు పెద్దలు. తర్వాత హైదరాబాద్లో 2 రాష్ట్రాల గెట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు అడిగితే అక్కడ 2-3 కోట్లు ఇచ్చారు పెద్దలు. విజయసాయి రెడ్డి గారు అడిగితే నెల్లూరు 3 కోట్లు ఇచ్చారు పెద్దలు. తర్వాత మన శంకర్ ఫౌండేషన్కి దానికి 40 లక్షలు ఇచ్చారు పెద్దలు. విశాఖపట్నం ఇటు రెడ్ క్రాస్ సొసైటీ మాకరపాలెం, నర్సీపట్నం, చోడవరం నుంచి వెళ్తుంటే ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే బ్లడ్ ఇచ్చేవారు. నేను ఫోన్ చేస్తే సార్ దయతో ఏదైనా సాయం చేయండి అంటే 40 లక్షలు ఇచ్చారు. ఎవరు ఆపినా ఈ ప్రోగ్రాం ఆగదు. నేను మాకరపాలెం మన పిల్లలు దత్తత తీసుకున్నాను. ఆ పిల్లలు 20,000 అడిగారు, 20,000 ఇస్తున్నాను ఇప్పుడు. అర్థమైందండి. ఆ పిల్లలు 20,000 అడిగారు. ఎవరైనా చదువుతున్న పిల్లలంటే ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, ఐఏఎస్ కానీ ఈ మండలం నుంచి చదువుతున్న నేను దత్తత తీసుకున్నాను. ఎవరు అడ్డుకున్నా ఆగే ప్రసక్తి లేదు. నా బాధ ఏంటంటే నా సొంత నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం చేద్దామని. నేను పంచాయతీ ప్రెసిడెంట్ పోటీ చేయను, నేను ఎంపీపీ పోటీ చేయను, నాకు ఏ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి ఎంపీ అనౌన్స్ చేస్తే నేను తీసుకోలేదు. అలాంటి వ్యక్తి మీద నిన్న ట్రై చేశారు, మొన్న ట్రై చేశారు, అటుమని ట్రై చేశారు. ఎవరు పెర్మిషన్ లేదు మీటింగ్కి. ఎవరు జీవన్ రాయ్ గారు డేరింగ్ చేసి ఇది మంచి కార్యక్రమం ఇచ్చారు. నేను మండలం మొత్తం మీద మెరిట్ ఉన్నట్టు పిల్లలు దత్తత తీసుకున్నాను. ఒక డాక్టర్ చదవాలన్నా, ఒక ఇంజనీర్ చదవాలన్నా వీళ్ళకి మాస్టర్ కూడా తెలియజేస్తే నేను వాళ్ళకి ఆర్థిక సాయం చేసి చదివిస్తాను. టాపర్స్ కష్టపడి చదవాలి. మా పాప ఢిల్లీలో చదువుతుంది, మా బాబు ఢిల్లీలో చదువుతున్నారు, మా తమ్ముడికి అబ్బాయి ఢిల్లీలో చదువుతున్నాడు. మా పాప ఒకటే చెప్పింది, డాడీ మనం ఎక్కడ చదువుతున్నామో మన మండలంలో ఉన్న పిల్లలు కూడా నేను చదివిందే చదివించమని మా పాప అడిగింది. మా పాప కోరిక మేరకు నేను చేస్తాను. మా అబ్బాయి ఏం చెప్పాడంటే, డాడీ మనం ఢిల్లీలో చదువుతున్నాం, ఢిల్లీలో రాహుల్ గాంధీ చదివిన స్కూల్లో నేను చదువుతున్నాను,
డాడీ అలాంటి స్కూల్లో మన మండలి నుంచి నలుగురైనా చదివించు డాడీ, మన పేరెంట్ మా అబ్బాయి అడిగాడు. డాడీ మనం ఎక్కడున్నామో ఢిల్లీలో అక్కడ కొంతమందిని చదివించు డాడీ, ఢిల్లీ వరకు రాలేరు ఎవరున్నా, వాళ్ళకి సహాయం చేద్దాం డాడీ అని మా పాప కోరగా నేను నిర్ణయం తీసుకున్నాను. దత్తత తీసుకున్నాను. చాలామంది తీసుకుందాం అనుకున్నాను. ఈ పక్కనే సత్యనారాయణ గారు, ఐపీఎస్ ఆఫీసర్ సత్యనారాయణ గారు, ఆయన 20 లక్షలు అడిగారు. నేను చదువుకున్న స్కూల్లో 20 లక్షలు గ్రాంట్ ఇవ్వగలరా అని పెద్దలు అడిగితే 22 లక్షలు వెంటనే శాంక్షన్ చేశారు. దానికి మన శ్రీరామతి నాయుడు గారు ఎమ్మెల్యే గారు బాబు అక్కడ నుండి దాన్ని కన్స్ట్రక్షన్ చూస్తున్నారు. పెద్దలు శ్రీరామతి నాయుడు గారు ఆ రోజుల్లో 4 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ 4 ఎకరాలు ఇస్తే కనీసం మనం 4 లక్షలు ఇవ్వలేమనే ఆలోచనతో నేను చిన్న సిరి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కష్టపడి చదవండి, మా పిల్లలు ఎక్కడ చదువుతారో అక్కడ చదివిస్తాను, మా పిల్లలు ఎక్కడ భోజనం చేస్తారో అక్కడ భోజనం చేస్తారు. ఢిల్లీలో నేను చదివించడానికి నేను ఈరోజు మనస్ఫూర్తిగా ఈ మాకరపాలెం మండలం మొత్తం 10th క్లాస్ ఫీజులు కట్టడానికి కూడా కారణం అదే. మొత్తం 10th క్లాస్ ఫీజులు కట్టాను. నేను నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కూడా నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కట్టాలనుకున్నాం. చాలామంది అడ్డు తగలేరు. చాలామంది టీచర్స్ పాపం డబ్బుల కోసం వస్తుంటే రాకుండా కొంతమంది పెద్దలు అడుగుతున్నారు. ఇది చిన్న ప్రయత్నం, సక్సెస్ ఏదో రోజు ఉంటుంది. నన్ను కూడా ఇక్కడ ఈ మండలంలో ఎన్నో ఇబ్బందులు పడి వెళ్ళాను. ఈరోజు హిందీ రాదు, నాకు హిందీ రాదు, కానీ ఢిల్లీ వెళ్ళాను. हिंदुस्तान के गरीब माता पिता लोग उसका मेहनत का पैसा से बेटा बेटी को स्कूल को कॉलेज को यूनिवर्सिटी को भेज देते हैं, विद्यार्थी को कठिन साधन करके एग्जाम लेकर है। सरकार क्या करे? विद्यार्थी को कठिन साधन करके एग्जाम लेकर है, सरकार क्या? నేను ఇందులో మాట్లాడడం నేర్చుకున్నాను. కష్టపడి మీరు కష్టపడి చదవండి, సక్సెస్ ఏదో ఒక రోజు ఉంటుంది. ఇది 15 రోజులు 20 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా పెర్మిషన్ లేదు, కానీ సక్సెస్ అయింది. తర్వాత మన టీచర్స్ బిల్డింగ్ ఏదో కట్టుకుంటాను వాళ్ళు చెప్పారు పెద్దలు, అది కూడా మన సార్ చూస్తారు, అది కూడా మేము సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. టీచర్స్ యూనియన్ మనం ఏ రాజకీయాలకు వ్యతిరేకం కాదు. పేదవాళ్ళకి కులం లేదు, మతం లేదు, అంబేద్కర్ ఆశయాలతో, జ్యోతిరావు పూలే ఆశయాలతో మేము ఈ కార్యక్రమం చేయాలని ముందుకెళ్తున్నాం. సావిత్రిబాయి పూలే ఆమె మహారాష్ట్రలో బిజినెస్ స్టార్ట్ చేశారు మేడం సావిత్రిబాయి పూలే. ఆ రోజులో స్త్రీ చదువుకోవడానికి అవకాశం లేదు, లేడీస్ ఇంట్లో నుంచి రావడానికి అవకాశం లేదు. వారిని ఆదర్శం తీసుకొని కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అనేక రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాం మేము స్టార్ట్ చేస్తున్నాం. ఢిల్లీ వచ్చినటువంటి పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి, మెరిట్ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి ఎగ్జామ్స్ పిల్లలు కడుతూ మనం సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మా పాప చదువుకున్న టైంలో లేడీస్ రామ్ కాలేజీలో వాళ్ళ క్లాస్మేట్ చనిపోయింది. ఆర్థిక ఇబ్బందితో ఫీజు కట్టుకోలేక మా పాప 4 రోజులు స్కూల్కి వెళ్ళలేదు. 4 నెలలు ఫీజు కట్టింది మా పాప. అప్పటి నుంచి మా పాప చెప్పింది, ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే మనం సహాయం చేయాలి డాడీ అని మా పాప చెప్పింది. ఆ పాప ర్యాంకర్, టాపర్ లేడీస్ రామ్ కాలేజీ. ఒక 3 years పోతే కలెక్టర్ అయిపోద్ది. మా పాప 3 months ఫీజు కట్టిన తర్వాత ఆర్థిక ఇబ్బందితో ఉరేసుకొని చనిపోయింది అమ్మాయి. ఆ రోజే 8 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయానికి పెద్దలు కేఆర్ సార్, ఢిల్లీలో పెద్దలు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కష్టం వస్తుంది, విశాఖపట్నం వెళ్ళేటప్పుడు లారీ అయితే ఎదురవుతుంటుంది, ట్రైన్ ఎదురవుతుంటుంది, ఆటో ఎదురవుతుంటుంది, ఎవడో తాగుబోతు ఎదురవుతుంటాడు. ఎంతమంది అయినా విజయం సాధిస్తాం మనం ముందుకెళ్ళాలి కష్టపడుతూ. మన జీవన్ రాయ్ గారు చెప్పినట్టు భయం ఉండకూడదు, ధైర్యం ఉండాలి. మన నర్సీపట్నం నుంచి, మాకరపాలెం ప్రాంతం నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టులో చదువుతానంటే న్యాయవాద వృత్తిలో కనీసం 100 మంది లాయర్ తయారు చేయాలని నా కోరిక. మన మాకరపాలెం నుంచి నర్సీపట్నం వెళ్ళొద్దు ప్రాక్టీస్కి, వైజాగ్ వెళ్ళొద్దు ప్రాక్టీస్కి, సుప్రీంకోర్టులోనే ప్రాక్టీస్ చేయాలి 100 మంది లాయర్లు. 100 మంది లాయర్లో 10 మంది అయినా 20 మంది అయినా జడ్జిలు అవ్వాలి. 10 సంవత్సరాల డ్రీమ్ నాది. నేను సహకారం చేస్తాను. లా చేయాలనుకున్నా, డాక్టర్ చేయాలనుకున్నా, ఇంజనీర్ చేయాలనుకున్నా, నేను ఒక ఆలోచనతో నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి ఇక్కడ తల్లిదండ్రులు కూడా కొద్దిగా మద్దతు ఇస్తే నేను పూర్తిగా మీ సహకారంతో సహాయం చేయాలని ముందుకొచ్చాను. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఎల్ఎస్ రావు గారికి, వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. జై భారత్, జై జై భారత్. చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.